ఆర్డీటీ ట్రస్ట్ సేవలకు అందరూ సహకరించాలి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. హితకారిణి సమాజం పరిపాలన విభాగంలో లోపాలు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 2027 గోదావరి పుష్కరాలకు ప్రతిష్టాత్మక ఏర్పాట్లు. కొవ్వూరు పరిధిలో సాంకేతిక బృందం పర్యటన. పేపర్ మిల్ కార్మికుల భారీ బైక్ ర్యాలీ. అండగా ఉంటామన్న అఖిల పక్షాల భరోసా. వలస కార్మికులకు కళ్లజోళ్లు, టోపీలు పంపిణీ. పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. కరీంనగర్ ఆరపల్లి గ్రామంలో దులే భాషా దర్గా ఈరోజు ఘనంగా ఉరుసు ఉత్సవాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుండి దర్గాను దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లిస్తారు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కులమత భేదం లేకుండా దర్గాను దర్శించుకుంటారు. గత 10 సంవత్సరాల నుండి స్ట్రీట్ లైట్ సౌకర్యం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ నాయకులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆరేపల్లి దర్గా పరిసర ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లను పెట్టించారు. దర్గాకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ నాయకులు అష్రాఫ్ కురైషీ, షేక్ షెయిన్ షా, కదీర్ షాకన్, ఈహామ్, మసూమ్ ఖాన్ చాంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. टीआरएस की हुकूमत में कई बार शहर करीमनगर के शहनशाह दुले बादशाह के बारगाह में 5:30 से 6 के अंदर पब्लिक जो है चले जा रही थी। वजह ये है कि यहाँ पर जो है लाइट की सहूलत नहीं थी, अंधेरा हो जाता था। 10 साल की टीआरएस की हुकूमत में ये काम कभी नहीं कर सके। बड़े बड़े माइनॉरिटियाँ हैं मगर काम नहीं कर सके। अल्हम्दुलिल्लाह कांग्रेस की गवर्नमेंट आके 2 साल 3 साल पूरे होने को आ रहे हैं। हम लोग जो है हमारे दरगाह के मुतावर साहब जो है भैया 10 साल से लाइट नहीं है, एक स्ट्रीट लाइट डाला होना दरगाह के सामने। 10 साल की हुकूमत में टीआरएस वाले लेकिन आप लोगों को करना भैया बोले तो हम इनकी बात को लेके अशरफ कुरैशी, हमारे बड़े खलील भैया, आसिम खान, चांद भाई सब जाके करीमनगर के सुला चेयरमैन कोमटिरेड्डी नरेंद्र रेड्डी साहब से जाके मिल के अन्ना यहाँ पे पब्लिक आती आज संदल है जरा लाइट होना अन्ना हमारे वो तो फौरी करीमनगर चेयरमैन साहब सुला चेयरमैन साहब फौरी जो बात बोलते कि पहले सैंक्शन करा के देखो स्ट्रीट लाइट जलाए। आज जो है सो करीमनगर के दूल्हे बादशाह की दरगाह माशाल्लाह रोशनी से चमक रही और आगे चल के जो है ये रोड भी हम चलाने वाले हैं। अन्ना वादा करे नरेंद्र अन्ना रोड भी चलाते बोल के आरपल्ली का रोड दरगाह को आने वाले जितने भी लोग बारगाह को आ रहे जियारत करने के लिए डरने की बात नहीं है। अब लाइट भी आ रही, पूरा रोशनी है। कांग्रेस की गवर्नमेंट में ऐसे काम होते इंशाल्लाह कांग्रेस आगे चल और आगे काम करेगी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది సుమారు 83 లక్షల మంది భక్తులు దర్శించుకోవడంతో దేవస్థానానికి 130.97 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. దీంతో శ్రీకాళహస్తి దేవస్థానం రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయ నిర్వహణలో ప్రత్యేక చర్యలు తీసుకుని దళారీ వ్యవస్థను అరికట్టి డిజిటల్ విధానాలను అమల్లోకి తీసుకురావడం వల్లే ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. ఇందుకు సహకరించిన ఆలయ అధికారులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అలాగే గుడిమల్లం ఆలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేసి ఆదాయం పెంచే దిశగా కార్యాచరణ చేపడుతున్నామని, శ్రీకాళహస్తి గుడిమల్లం దేవస్థానాలను అనుసంధానం చేసి భక్తుల రద్దీ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పరమేశ్వరుని ఆశీస్సులతో గుడిమల్లం ఆలయం కూడా త్వరలోనే మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు చాటు చూపించాం. అక్కడ తినే పందికొక్కుల్ని బ్రోకరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అరికట్టాం. మంచి క్యూలెట్ సిస్టమ్ పెట్టాం. శానిటైజేషన్లో నెంబర్ 1 టెంపుల్గా 9 నెలల నుంచి కాళాశ్రీ ఉంది. కొత్త సిస్టమ్స్ చేస్తూ ఉన్నాం. క్యాష్లెస్ సిస్టమ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దానికి కారణం అని చెప్పి
తెలియజేసుకుంటూ ఆ స్వామివారు నెక్స్ట్ ఈ స్వామివారు ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. నా ఆలోచన ఏంటంటే అప్పుడు నాన్నగారు టెంపుల్ చైర్మన్గా స్టార్ట్ చేసి దీన్ని ఇంత ప్రసిద్ధి ఒక దగ్గర స్టేజ్ తీసుకొస్తే ఆ నెక్స్ట్ లీప్ అనేది మనం కూటమి ప్రభుత్వం వచ్చిన మళ్ళీ నేను చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ నా టార్గెట్ గుడిమల్లాన్ని వరల్డ్ మ్యాప్లో పెట్టడమే నా ధ్యేయం. డెఫినెట్గా అక్కడ ఉన్న రోడ్స్ అన్నీ కూడా 4 లేన్ రోడ్స్ చేయబోతున్నాం, డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్స్ చేయబోతున్నాం. వచ్చే రోజుల్లో దానికి 4 మాడావీలు కూడా డెవలప్ చేయబోతున్నాం. శ్రీకాళహస్తి టెంపుల్కి దాన్ని అనుసంధానం చేయబోతున్నాం. శ్రీకాళహస్తి టెంపుల్ ఈవో, దాని తర్వాత నెక్స్ట్ గుడిమల్ల ఈవో ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టి వచ్చే రోజుల్లో నా స్వామి ఈశ్వరుడిని కూడా నెక్స్ట్ ఈ స్వామిలాగే మా గుడిమల్లం స్వామిని కూడా ఆ స్టేజ్లో చూస్తామని చెప్పి ఏదో ఒక రోజు నా రిటైర్మెంట్ లోపల గుడిమల్లానికి కూడా నెలకి 10 కోట్లు రావాలా, అది నా ఆశ. దాన్ని ఎట్ట చేయాలనేది ఆ స్వామివారి చేతిలో ఉంది, నాకు తీర్చుకుంటాడు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. భూపాల్పల్లి జిల్లాలో మక్క రైతులు ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురు చూస్తున్న మక్కను కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. రేగొండ మండలం లింగాల గ్రామంలో మిల్లెదుట రైతులు ధర్నాకు దిగగా వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రంగంలోకి దిగారు. ట్రాక్టర్లో మక్క లోడ్లతో 6 రోజులుగా మిల్లు వద్దే పడిగాపులు కాస్తున్నామని, కానీ అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ కు రోజుకు 1000 రూపాయల కిరాయి చెల్లిస్తూ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని వాపోతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గండ్ర రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని, కొనుగోలు కేంద్రాల్లో జాప్యం కారణంగా రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారని, వెంటనే మక్క కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందన్న హెచ్చరికలతో లింగాల గ్రామంలో ఆందోళన కొనసాగుతుంది. రైతుల మక్కలు రైతులు పండించిన మక్కలు వెంటనే రైతుల ఐక్యత రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి రైతుల ఐక్యత దిగుమతి చేయాలి రైతుల యొక్క మక్కలను వెంటనే. ఇదేమి రాజ్యం రైతుల ఐక్యత రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈరోజు లింగాల మిల్లు దగ్గర ఉన్నాం మనం. ఈ మండలంలో పండించినటువంటి మక్కలు పండించిన రైతులకు ఈ యొక్క మిల్లును అలాట్ చేయడం జరిగింది. రైతులు ముందు పోయి అక్కడ ట్రక్ షీట్ తీసుకొని వాళ్ళ దగ్గర చిట్టి తీసుకొని ఇటు దానికి వచ్చిళ్ళు. ఇది కూడా ఏంటంటే గతంలో సెంటర్ తీసుకొస్తే వాళ్ళే జోక్కునేది, వాళ్ళే తెచ్చేది పెట్టేది. కానీ ఇప్పుడు 51 కిలో నర జోకాలి రైతు, ఆయన కాంటా పెట్టుకోవాలి, ఆయన కుట్టాలి, ఆయనే ట్రాక్టర్ లోడ్ చేయాలి, తెచ్చి ఇక్కడ అన్లోడ్ చేయాలి. ఇది రైతు బాధ్యత. గతంలో ఇవి లేదు, భారతాన్ని రైతే కొనుక్కోవాలి. ఇవంతా కూడా కొత్త నిర్వచనాలు చెప్తున్నారు. అన్నీ కూడా కష్టపడి లోడ్ చేసుకొని తెచ్చిండ్రు. 6 రోజులైంది ఇక్కడికి వచ్చి ఒక ట్రాక్టర్, 7 రోజులైంది. రోజుకు 2000 రూపాయల డ్యామరేజ్ పడుతుంది ట్రాక్టర్ మీద రైతుకు. అంటే 7 రోజులు ఆగితే 15,000 రూపాయలు రైతు 14-15,000 పోతాయి. డ్రైవర్ ఉంటే ఆయనకు బత్తా ఇవ్వాలి, రోడ్డు 100-200 తినడానికి, నీళ్ళు తాగడానికి ఆయనకి ఇవ్వాలి. దీనివల్ల రైతుకి మిగిలేదేంది, రైతుకు ఉరిగేదేంది? ఒక్కొక్క పక్క యూరియా ధరకు ఇబ్బంది పడి వ్యవసాయం చేసిండు. ఇంత ఎండాకాలంలో కష్టపడి మక్కలన్నీ కూడా ఎండబోసుకొని తెచ్చిండు. మరి అయినా ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎస్ఐ గారు మా అందరికి ఏం చెప్పిండంటే, నేను సాయంత్రం లోపల ఇవి కొనుగోలు దింపిస్తా అని చెప్తున్నాడు. ఆయన మాట మీదనో లేకపోతే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిన ఆయన ఇచ్చిన దాంతో మేము ఇక్కడ చేస్తున్నాం. సాయంత్రం లోపల కనుక ఈ యొక్క మక్కలను దిగుమతి చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ సాయంత్రం వచ్చి మేము పోలీస్ స్టేషన్ కంటే మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది. అంత దూరం రానియద్దు. రైతులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకంటే పాలకులకు? రైతే లేకపోతే మన బతికెక్కడిది? రైతు లేకపోతే మనం ఏం తింటాం, ఏం తిని బతుకుతాం? ఇంత ఇంగితమైనటువంటి ఆలోచన లేకుండా వ్యవహారం చేయడం మంచి పద్ధతి కాదు. రైతులంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.
ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. జిల్లా యంత్రాంగం స్పందించాలి. ఇంత మొత్తం వ్యవస్థ ఉన్నది. మరి పాపం ఎక్కడైనా కూర్చోగా పోలీసులు మాత్రం ముందొస్తారు. మరి ఎవరు మరి జిల్లా యంత్రాంగం అయితే ఎవరు కనబడతలేరు. ఇప్పటికైనా బాధ్యతతో వివరించమని విజ్ఞప్తి చేస్తూ రైతులను ఆదుకోమని కోరుకుంటూ, ఇప్పటికే రైతులు చాలా వీటికి వచ్చినాయి 25%, 75% ఆల్రెడీ మిడిల్ మెన్కి అమ్ముకున్నారు, దళారులకు అమ్ముకున్నారు. 1800, 1850కి అమ్ముకున్నారు ఆల్రెడీ. ఇది మిగిలింది కొద్దిమంది రైతులే. వీళ్ళనైనా ఆదుకోమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు టీజీవీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్తి ఓబులయ్య మీడియా సమావేశంలో తెలిపారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో రేలా రేలా జానపద నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు. పలు రంగాల్లో రాణిస్తున్న 20 మంది మహిళలకు సన్మానించి అవార్డు ఇస్తామని ఓబులయ్య తెలిపారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని టీజీ వెంకటేష్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విజయభారతి ఆమె కర్నూలులో ఉంటుంది కాబట్టి విజయభారతికి సేవరత్న అవార్డు, వీళ్ళ 5 మందికి సాహితీ రత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5 మంది సంగీతంలో అంటే శాస్త్రీయం కాదు, జానపదం కావచ్చు, ఏదైనా కావచ్చు పేరున్నటువంటి మహిళలు ఉన్నారు. వాళ్ళు గాయని రత్న బిరుదు కూడా జరుగుతుంది. వాళ్ళలో సుజాత, శారద, ఎస్ మాధవీలత, ధనలక్ష్మి, రాణి, సుధారాణి, తర్వాత సరిత, అలాగే చిత్రరేఖ, వీళ్ళతో పాటు విద్యారత్న అని మరి విద్యా సంస్థలు చాలా కాలం డెవలప్ చేయడంలో కృషి చేసినటువంటి జే మమత, వీళ్ళందరికీ మరి పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారితో సన్మానం చేయించడం జరుగుతుంది. అలాగే ఈ కళాక్షేత్రం ఆవరణలోనే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం కూడా రేపు నూతన భవనం ప్రారంభం కాబోతుంది. దాన్ని కూడా శ్రీ టీజీ వెంకటేష్ గారే ప్రారంభిస్తారు. రాబోయేటువంటి కాలంలో సినిమాలకు సంబంధించిన సమాచారం అంతా కూడా టీజీవీ కళాక్షేత్రంలోనే అందేటట్లుగా పెద్దలు టీజీవీ గారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 5 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరుగుతాయి. ఇది ఒక అపూర్వమైనటువంటి అవకాశం కర్నూలు నగర ప్రేక్షకులకు లేదా పుర ప్రజలకు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు.